హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏజీవీ స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. ఒక ఫంక్షన్ కి వెళ్ళామండి, రిలేటివ్స్ ది వెడ్డింగ్ రిసెప్షన్. యాక్చువల్ గా వీడియో షూట్ చేసే ప్లాన్ అయితే ఏమీ లేదు. ఇంట్రో కూడా రిసెప్షన్ నుండి వచ్చిన తర్వాత షూట్ చేస్తున్నాను. ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డెకరేషన్ చూసి వీడియో తీయాలని అనిపించింది. డెకరేషన్ చాలా బాగుందండి, సింపుల్ గా ఉంది, గ్రాండ్ గా ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్. అందుకని చెప్పి వీడియో తీసాను, మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటుంది. అండ్ తమిళనాడులో రిసెప్షన్స్ ఎలా జరుగుతాయి అనేది మీరు చూస్తారని చెప్పి వీడియో తీసాను అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫంక్షన్కి వెళ్ళడానికి నేను ఇలా రెడీ అయ్యానండి. ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది నేను వైజాగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది బనారస్ సిల్క్ అనుకుంటా, మెటీరియల్ అయితే అంత కరెక్ట్గా తెలీదు. ఫిట్టింగే కొంచెం అంటే నేను కొన్నప్పుడు కరెక్ట్గానే ఉండేది, ఇప్పుడు కొంచెం లూజ్ అయింది. అండ్ ఈ నెక్లెస్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మధ్యలో లక్ష్మీదేవి వచ్చి 2 సైడ్స్ పీకాక్ డిజైన్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇలా 3 బీడ్స్ ఇచ్చారు కదా వైట్ కలర్వి, దానివల్ల లుక్ అనేది బాగా ఎలివేట్ అయింది. అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఈ నెక్ సెట్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. నా ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నాను అనమాట, తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. నేను తీసుకుని 3 to 4 months అయిందండి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళిపోయాం. ఇది బయట నుండి అండి, అంటే హాల్ పేరు గుర్తులేదు. సో బయట నుండి. అండ్ బ్యానర్ చూసారా, ఎంత పెద్ద బ్యానర్, సైజ్ కూడా నాకు తెలియట్లేదు. బట్ ఇక్కడ అలానే పెడతారండి, చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ పెడతారు మ్యారేజ్కి కానీ అండ్ రిసెప్షన్కి, ఇంకేదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బ్యానర్స్ చాలా పెద్దవి పెడతారు. అండ్ ఇక్కడ 2 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఫస్ట్ ఎంట్రన్స్ చూసారా, ఇదొక ఎంట్రన్స్ అండ్ ఇదొక ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది కదా. ఫంక్షన్ హాల్కి ఎంట్రన్స్లోనే శానిటైజర్ ప్రొవైడ్ చేశారనమాట. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో డీజే అరేంజ్మెంట్స్ చేశారు. అండ్ రైట్ సైడ్లో మంచిగా కొంత ఏరియా అనమాట, రైట్ సైడ్లో మంచిగా డెకరేట్ చేశారు. ఫొటోస్ అవి తీసుకోవచ్చు అక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి, చాలా బాగా డెకరేషన్ చేశారు. వీడియోలో అంతగా అనిపించకపోవచ్చు కానీ డైరెక్ట్గా చూస్తే ఈ డెకరేషన్ అనేది చాలా బాగుంది. అండ్ డెడికేటెడ్గా ఒక ఫోటోగ్రాఫర్ని కూడా అరేంజ్ చేశారనమాట, వాళ్ళే పెట్టారు. సో మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ పక్కనే ఒక సిస్టమ్ కూడా అరేంజ్ చేశారు. మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫొటోస్ని ఎడిట్ చేసి పర్ ఫ్యామిలీ 1 or 2 ఫొటోస్ అనేది ఇచ్చారనమాట. ఇదంతా నార్మల్గానే వాళ్ళు అరేంజ్ చేసిందే, ఫ్రీ ఆఫ్ కాస్టే. సో ఇవి మేము తీసుకున్న పిక్స్ అండి. కొన్ని పిక్స్ నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డెకరేషన్ ఇలా ఎంట్రన్స్లోనే కాదండి, సెంటర్లో కూడా చేశారు. అండ్ అఫ్ కోర్స్ స్టేజ్ ఎలాగో డెకరేట్ చేస్తారు కదా, అవి కూడా ఇంక్లూడ్ చేశాను, చూసేయండి. అండ్ ఇక్కడ మీకు 2 స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ స్క్రీన్స్ ఏంటంటే జనరల్గా అందరికీ తెలిసిందే, స్టేజ్ మీద ఏం జరుగుతుందో అది కనిపించడానికి అని చెప్పి ఇలా స్క్రీన్స్ పెడతారు అక్కడక్కడ. సో స్టేజ్ మీద జరిగేది మాత్రమే కాకుండా వాళ్ళు తీసుకున్న ఫొటోస్ కూడా పెట్టారనమాట. అంటే ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఉంటుంది కదా, ఆ షూట్ ఫొటోస్ కూడా పెట్టారండి. సో అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మీకు చెప్పాను కదా, సెంటర్లో కూడా డెకరేట్ చేశారు అని చెప్పి హాల్కి. ఇదేనండి ఆ డెకరేషన్. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఫొటోస్ హార్డ్ కాపీ అనమాట, ప్రింట్స్ తీసి మంచిగా డెకరేట్ చేశారు. అండ్ ఇదేమో స్టేజ్ డెకరేషన్ అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేసుంటే స్టేజ్ డెకరేషన్లో కపుల్ నిలబడ్డారు కదా, వాళ్ళ వెనకని చూసారా ఏకే అని ఒక సింబల్ ఉంది. అదేంటంటే కపుల్వి నేమ్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ లెటర్స్ తీసుకొని ఒక సింబల్లా చేసి పెట్టారు. ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్లో, రిటర్న్ గిఫ్ట్స్లో కూడా ఇవి ప్రింట్ చేస్తున్నారండి. ప్రస్తుతానికైతే అదే ట్రెండ్ అనమాట. సో అదే ట్రెండ్ని వీళ్ళు కూడా ఫాలో అయ్యారు. రిటర్న్ గిఫ్ట్స్లో అయితే ప్రింట్ చేయించలేదు. రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు అనేది కూడా నేను ఇంటికి వెళ్ళి చూపిస్తానండి. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. అండ్ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇదేనండి, కస్టమైజ్డ్ క్యాలెండర్ ఇచ్చారు.
2022 ఇచ్చారు. అఫ్కోర్స్ ఇంకొక 1 మంతే ఉంది 2021, అందుకని చెప్పి 2022 ఇచ్చారు. అండ్ క్యాలెండర్ వెనకను కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. అదేంటి అనేది నాకు తెలియదండి, మీలాగే నాకు ఏం అర్థం అవ్వలేదు. ఓన్లీ ఆ లెటర్స్ అండ్ నెంబర్స్ మాత్రమే అర్థమయ్యాయి, ఎందుకంటే మొత్తం తమిళ్లోనే ఉంది. అండ్ ఈ క్యాలెండర్తో పాటు తాంబూలం మీ బ్యాగ్లో పెట్టి ఇచ్చారనమాట. ఇది కూడా కస్టమైజ్డ్ బ్యాగ్ అండి, అంటే రిసెప్షన్ డేట్ అండ్ కపుల్ నేమ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చింది, యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.